రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन ना किसी मंजिल की फिक्र थी जिंदगी जीने की उम्र थी दोस्ती और दोस्तों से उधार के दिन थे वो दिन भी क्या दिन थे वो दिन भी क्या दिन थे वो दिन भी क्या दिन थे
सी संगत के अपने वो दिन ओ जीवन पे नई जवानी की चढ़ी सी रंगत के अपने वो दिन याद है फिल्मों के पुराने आरडी मरमर के वो गाने बैंड के कीबोर्ड के और गिटार के दिन थे वो दिन भी क्या 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 दिन थे ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని నా పేరు శ్యామల. మీ అందరికీ తెలుసు నేను 4th 5th ఈవీఎస్ సబ్జెక్ట్ చెప్పానని. నా క్వాలిఫికేషన్ BA BEd. నేను 2001 నుంచి ఈ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. అందరికీ తెలుసు. అయితే నేను స్కూల్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉన్నానో మీరు చూద్దరు కానీ వచ్చి. అయితే మాకు స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా ప్రిన్సిపల్ సారు స్కూల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ వాల్యూస్ అసలు ఎలా చెప్పాలి అని ప్రతి విషయం ప్రతి కొత్త టీచర్కి సార్ నేర్పించేవాళ్ళు. నాకు కూడా సార్ దగ్గరుండి అటెండెన్స్ దగ్గర నుంచి
పిల్లల్ని ఏ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలనేది కూడా సారే మాకు నేర్పించారు. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను బీఈడీలో జాయిన్ అయ్యాను. బీఈడీలో నాకు బిఫోర్ సార్ ఏదైతే చెప్పారో అదే అన్నీ కూడా నాకు బీఈడీలో నేర్పించారు. బీఈడీలో నేను చదివేటప్పుడు నేను ఆల్రెడీ టీచింగ్లో ఉండటం వల్ల క్లాసెస్ నేనే డీల్ చేసేదాన్ని. వాళ్ళందరూ కూడా నాకు చాలా అప్రిషియేట్ చేశారు. బికాజ్ అదంతా కూడా క్రెడిట్ సార్కే వస్తుంది. నా టీచింగ్ నేను లెసన్స్ ప్రిన్సిపల్ సార్స్ లెక్చరర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నా బీఈడీ క్లాసెస్ నేనే చెప్పేదాన్ని. ప్లస్ సైకాలజీ కానీ అవన్నీ కూడా నేనే ముందు చెప్పేదాన్ని. అదంతా కూడా ప్రిన్సిపల్ సార్ వల్లే. నాకు వచ్చేసరికి 2001లో నేను జాయిన్ అయినప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉన్నా నౌ డేస్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు పిల్లలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉండేవాళ్ళు. నేను ఇంగ్లీష్ మీడియం చెప్పాను. చాలా డిసిప్లైన్గా ఉండేవారు అప్పుడు పిల్లలు. ఇప్పుడు పిల్లలు కూడా అంతే డిసిప్లైన్ ఉంటున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా టీచర్స్ మీద కన్నా వాళ్ళు ఎక్కువ ఈ సెల్లులు చూసి వీడియోస్ చూసి ఇలా చేస్తున్నారు. కానీ నవే డేస్ ఆ ఎడ్యుకేషన్ ఈజ్ కరెక్ట్ కాదు. వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే మాది ఫస్ట్ నుంచి కూడా లో ఇన్కమ్ అంటే ఫీజులు తక్కువతో క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండేది. క్వాలిటీ బాగా చూపించగలిగేవారు సారు. వేరే స్కూల్స్కి మా స్కూల్స్కి ఏంటి, మా స్కూల్ పెట్టి ఇప్పటికే 35 years టోటల్గా. మా స్కూల్ పెట్టిన తర్వాత చాలా కార్పొరేటివ్ స్కూల్స్ వచ్చినాయి. బట్ సార్ ఒకటే రూల్తో ఎలా వచ్చారంటే లో ఫీజ్ తక్కువ ఫీజు అంటే నిరుపేదలు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ కట్టుకోగలిగేలాగా తక్కువ ఫీజులతోనే మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం గుడ్ క్వాలిఫికేషన్స్ డిసిప్లైను ఇవన్నీ కూడా మా సారు నిరూపించారు. అది 35 yearsలో అది సార్ నిరూపించగలిగారు. నేను 2001 నుంచి చేస్తున్నాను, అంటే నియర్లీ 23 years నుంచి. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్టూడెంట్స్ నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టి విష్ చేసి నమస్తే చెప్తారు. మేడం నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, ఈ జాబ్ చేస్తున్నాను, నేను ఫారెన్లో ఉన్నాను, డాక్టరు ఇంజనీరు అలా చెప్తూ ఉంటారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము చేంజ్ అయిన పిల్లలు చాలా చేంజ్ అయ్యి వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ చెప్తూ ఉంటే కూడా చాలా ఆనందం వేస్తుంది. ఓ మేము ఇన్నాళ్ళు సర్వీస్ చేసామా అనే విషయం కూడా మాకు తెలియకుండానే 28 years నాకు గడిచిపోయినాయి. ఆ పిల్లలందరూ ఇప్పటికీ కూడా ఈ గెట్ టుగెదర్ అని చెప్పిన తర్వాత నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు ఎనీవే నేను అక్కడ డీమార్ట్ వెళ్ళినా రైతు బజార్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను పలకరించి ఎప్పుడు మేడం మేము వద్దాం అనుకుంటున్నాం, మీరు రెడీయా, మీరు వస్తున్నారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము వెంటనే కూడా అదే చెప్తున్నాం, తప్పకుండా రండిరా అని. తప్పనిగా అందరూ రావాల్సింది ఈ ప్రోగ్రామ్కి. ఇప్పుడు నా బీఈడీ చదివినా కూడా నేను ఎటువంటి కార్పొరేట్ స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సార్ చూపించే అభిమానం, టీచర్స్ యొక్క ప్రేమగా ఇలా డీల్ చేయమ్మా, అలా కాదు ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పు అలా చెప్పని చాలా డీటెయిల్గా ప్రతి టీచర్ని కూడా కన్విన్స్ చేస్తూ ఈ పిల్లోడు వాళ్ళ బిహేవియర్ని బట్టి నువ్వు చెప్పమ్మా టీచింగు, వాడులో కొద్దిగా మైండ్ వాడికి ఇలా చెప్పు, వీడికి ఈ సబ్జెక్ట్ చెప్పు, ఇలా ఎక్కువ క్వశ్చన్స్ ఇలా నన్ను ఈ 23 years నుంచి కూడా సారు ప్రతి టీచర్తో నాతోనే కాకుండా ప్రతి కొత్త టీచరు సీనియరు జూనియర్ అని కూడా చూడకుండా ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా టీచ్ చేయాలి అనేది సార్ నేర్పించడం వల్లే నేను ఈ 23 years సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నానని నా నిశ్చయ అభిప్రాయం. నేను మీ అందరికీ తెలుసు, నేను ఇంగ్లీష్ టీచర్ని, మలేష్ టీచర్ని. ఇక్కడ 2007 నుంచి వర్క్ చేస్తున్నాను. అంటే దాదాపుగా 16 years కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి ఫస్ట్లో స్టార్టింగ్లో 3rd, 4th, 5th అలా చెప్పుకుంటూ ఇప్పుడు 10th వరకు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. మరి మన స్కూల్ పెట్టి 36 years అయ్యింది. దీని సందర్భంగా మన సార్ గారు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని బ్యాచెస్కి జనవరి 12వ తారీఖున గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేశారు. మరి అంతమందిని పిలిచి చేయడం అనేది చాలా కష్టమైన పని. దీనికి ఎంతోమంది సపోర్టర్స్ వెనకాల నడిపిస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అయితే మన స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన మచిలీపట్నంలో అన్ని స్కూల్స్ కన్నా అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాలలో, అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అన్ని రంగాల్లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని తయారు చేసినటువంటి ఒక సంస్థ మన రామకృష్ణ పబ్లిక్ స్కూల్. మన రామకృష్ణ సార్ గారు మీ అందరికీ సుపరిచితులైన వ్యక్తి.
ఆయన గురించి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అందరితో ఫ్రెండ్లీగా అందరూ మన కుటుంబ సభ్యులే అనుకొని మిమ్మల్ని ఒక మంచి క్రమశిక్షణలో నడిపించి మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసింది మన రామకృష్ణ సార్ గారు. ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు టీచర్ ఆ రోజు మా సార్ గారు మమ్మల్ని ఇలా కొట్టబట్టి మాకు కూర్చోపెట్టి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వబట్టి మేము ఈరోజు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగామని చెప్పారు అని చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. పిల్లలకే కాదు టీచర్స్కి కూడా సార్ గారు చాలా నేర్పిస్తారు. మేము ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఈరోజు వచ్చామంటే వెనకాల సార్ గారి సపోర్టు, ఆయన ఎంకరేజ్మెంట్ ఉండబట్టే నిజంగా మనందరం రామకృష్ణ సార్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఈనాడు విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అది కూడా చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. మీరు ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్తే కేవలం ఎల్కేజీ యూకేజీలకే 25,000 to 30,000 ఛార్జ్ చేస్తున్నారు. కానీ మన స్కూల్లో వందర్లోనే అన్నిటికన్నా తక్కువ ఫీజులతో కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యను అందిస్తున్నటువంటి సంస్థ అన్నమాట. మీరు ఎక్కడ రిజల్ట్ పోల్చుకోండి, కార్పొరేట్కి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. వాళ్ళకన్నా కూడా మనమే ఇంకా 100% పాస్ పర్సంటేజ్ అనేది సాధిస్తున్నాం. కాబట్టి కార్పొరేట్ అనకుండా ఎక్కడ విద్య నాణ్యత ఉంది, ఎక్కడ బాగుంది అని ఆలోచించుకొని మన పిల్లల్ని కూడా చేర్పించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి బంగారు భవిష్యత్తు కోసం మన పిల్లల్ని మన రామకృష్ణ స్కూల్లో తయారు చేస్తున్నాం. మరి నేను ఇప్పటివరకు టీచ్ చేసిన పిల్లల్లో చాలామంది లాయర్స్గా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది అప్పుడప్పుడు కనిపించి చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, టీచర్ ఆ రోజు మీరు ఇంగ్లీషు మాట్లాడండి అని మమ్మల్ని అలా పనిష్ చేసి మాకు అలా ఎంకరేజ్ చేయబట్టి మేము ఈరోజు ఇలా చక్కగా మాట్లాడగలుగుతున్నామండి, ఇదంతా మీ వల్లనేనండి అంటారు. నిజంగా మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఈరోజు చూస్తుంటే నా ముందు ఎక్సలెంట్గా మాట్లాడుతుంటే నాకు అది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. అలాగే కొంతమంది పిల్లలు టీచర్స్గా అయ్యారు. టీచర్ గారు మీరే మా ఇన్స్పిరేషన్ అండి అని చెప్తూ ఉంటారు. నిజంగా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వి ఆల్ మిస్ యూ. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుసుకొని మీరు ఎలా ఉన్నారో చూడాలని మేమందరం కోరుకుంటున్నాము. 35 years చేస్తున్నాను ఈ స్కూల్లో. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నేనే టీచర్ని. ఒక 25 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ స్కూలు ఇప్పుడు ఇన్ని వేల మందికి, వందల మందికి చదువు చెప్పామంటే కారణం సార్ గారి కృషి వల్లే ఇంత బాగా నడపగలుగుతున్నాం. ఆయన చెప్పిన అనుభవాలతో మేము కూడా నేర్చుకుని ఇంత బాగా చెప్పగలుగుతున్నాం. మేము నాకు చదువు చెప్పింది కూడా రామకృష్ణారావు గారే. అప్పుడు ఆయన నేర్పించారనమాట ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది. అప్పుడు ఏముందిలేండి, చిన్నగా వచ్చాము, అలా ఇంత మటుకు రాగలిగానంటే నేను ఇంత మటుకు ఇన్నేళ్ళు ఇక్కడ పనిచేయడానికి కారణం రామకృష్ణారావు గారి వల్లే. ఆయన ప్రతిదీ ఎలా చెప్పాలి ఏంటి అనేది నాకు ఏమీ తెలియదు, అయినా సరే ఎలా చెప్పాలనేది నేర్పించి నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచారంటే ఇది మాత్రం డెఫినెట్గా ఇది ఆయనకే చెందుద్ది. కొంతమంది టీచర్లు వచ్చేటప్పుడు ఏమీ తెలియకుండా వచ్చేవాళ్ళు, కానీ మా స్కూల్కి వచ్చాక సార్ గారు ప్రతిసారి మీటింగ్ చెప్పినప్పుడల్లా ఎలా చెప్పాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక మంచి అవగాహన నేర్పించేవాళ్ళు. దానివల్ల వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యారు. మా దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు శభాష్ అనిపించుకున్నారు, కానీ బ్యాడ్గా మాత్రం ఎవరూ లేరు. చాలా బాగా నేర్చుకుని మా దగ్గర నుంచి వెళ్ళగలిగారు వాళ్ళందరూ. ఈ స్కూల్లో సార్ గారు బాగా చూసుకుంటారు, బాగా మ్యాథ్స్ అది బాగా చెప్పగలరు. ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ నుంచి చెప్పడం వల్ల ఆ క్వాలిటీ అనేది ఇప్పుడు దాకా అలాగే మెయింటెనెన్స్ చేస్తున్నారు సార్. అందరూ ఫ్రెండ్లీగా, సార్ గారు కూడా ఫ్రెండ్లీగా మాకు తెలియని విషయాలన్నీ చాలా జాగ్రత్తగా చెప్పి ఆ క్లాస్ ఎలా డీల్ చేయాలి, మనం ఎవరితో ఎలా ఉండాలి అనేది మాకు ఒక బ్రదర్ లాగా చెప్పి అన్నీ నేర్పించి మమ్మల్ని ఇలా ఇంత బాగా నన్ను తీర్చిదిద్దారంటే దానికి కారణం సార్ గారే. ఈ ఏరియాలోనే నేను పుట్టాను. ఈ ఏరియాలో పిల్లలందరూ ఇక్కడే జాయిన్ చేసాము. అందువల్ల చాలామంది నన్ను టీచర్ అనడం కన్నా అక్క అంటామంటే చాలా ఇష్టపడతారు. జయక్క అంటే చాలామందికి తెలుసు. నా దగ్గర కూడా మాపేటలో పిల్లల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ జాయిన్ చేశాను. వాళ్ళందరూ బాగా చదువుకుని వెళ్ళి ఇప్పుడు వచ్చి జయక్క మేము గుర్తున్నామా అని అడుగుతున్నారు. దానికి కారణము వాళ్ళు బాగా చదువుకుని ఇప్పుడు వచ్చి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కార్పొరేట్ స్కూల్ రావడం అనేది వాళ్ళు స్టడీ అనేది చాలా తక్కువగా చూస్తారు, ఓన్లీ క్యాష్ మాత్రమే. మా స్కూల్లో అలా కాదు, మాకు చాలా మనీ తక్కువ. సార్ కష్టం వల్ల ఎంత పైకి వచ్చింది.
మేము ఫీజులు తక్కువైనా కానీ పిల్లలకు ముందు ఇంగ్లీష్ కానీ ఏదైనా జాగ్రత్తగా చెప్పడం వల్ల వాళ్ళు ఎంత బాగా డెవలప్ అయ్యగలిగాం. మేము వాళ్ళని తట్టుకుని మేము నిలబడగలుగుతున్నాం. నేను ఏ ఊరికి వెళ్ళినా పిల్లలు జయక్క అంటూ వచ్చి పలకరిస్తారు. నాకు చాలామంది గుర్తుండరు, కానీ వాళ్ళు వచ్చి అలా పలకరించడం వల్ల నేను చాలా సంతోషంగా ఉంటాను. ఒక నిమిషం ఆగాక వాళ్ళు పలానా పలానా అని చెప్తే అప్పుడు కొంతమంది మటుకు గుర్తుంటారు కదా, కొంతమందిని మర్చిపోయినా వాళ్ళు వివరాలు చెప్పి పలకరించడం వల్ల నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడ ఉన్నా సరే, ఏ ఏరియా వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా జయక్క అంటూ వచ్చి మాట్లాడతారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. టీచరు అంటాం కన్నా నన్ను ఎక్కువ అక్క అక్క అని పిలవడం బాగా అలవాటు. ఇంకా నేను కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాను. 40 years నుంచి నేను ఇక్కడ చేయడం వల్ల ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారా, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎలా ఉన్నారు, ఇంత చిన్నతనం యూకేజీ చెప్పేదాన్ని నేను చిన్నప్పుడు, చాలా ఏళ్ళు యూకేజీ చెప్పాను. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి నన్ను చూడాలంటే ఎలా గుర్తుపట్టగలం, ఎలా ఉంటారా, ఎప్పుడెప్పుడు వస్తారా, January 12th ఎప్పుడు వస్తుందా అని నేను చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి మంచి పొజిషన్లో ఉన్నారని చాలా మటుకు తెలుసు, కానీ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మనం కలవని వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మీ అందరూ త్వరగా వచ్చేస్తే త్వరగా మనం అందరూ ఎంజాయ్ చేసి మన అనుభవాలన్నీ షేర్ చేసుకుందాము. మీ అందరూ ఏ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది నాకు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇక్కడే చదువుకున్నాను, మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. మా పెద్ద పాప డాక్టర్ చదువుకుంది. హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. చిన్న పాప డిగ్రీ చదువుకుంది. నాకు ఒక చిన్న కోరిక ఉంది, నా మనవరాళ్ళని కూడా ఈ స్కూల్లోనే చదివించాలని చాలా ఆశగా ఉన్నది. మా పిల్లల్ని అడిగాను ఆ మాట. నేను అడిగితే కంపల్సరీ మీ అన్నయ్య దగ్గరే చదివించుకుందు, మా దగ్గర వద్దులే, నీ దగ్గరే ఉంచుకుని మీ స్కూల్లోనే చదివించుకోమ్మా అన్న. నేను వాళ్ళ స్కూల్ అనకుండా నా స్కూల్ లాగా ఫీల్ అయ్యి నేను ప్రతి విషయాన్ని నాది మా స్కూలు అన్నట్టుగా నేను చూసుకుంటూ ఇన్నేళ్ల నుంచి వచ్చాను. ఇంకా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 2010 నుంచి నేను 2023 ఇప్పుడు కంటిన్యూయేషన్ వరకు కూడా నేను సోషల్ స్టడీస్ అనేటువంటిది రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో చెబుతున్నాను. అప్పటి నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాలకి కూడా సోషల్ స్టడీస్ అనేటువంటిది నేను బోధించేవాడిని. కానీ ఇప్పుడు మనకి జనవరి 12, 2025 సంవత్సరంలో మన గెట్ టుగెదర్ అనేటువంటిది ప్రారంభించారు. ఈ గెట్ టుగెదర్కి అందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి రకరకాల రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క అభివృద్ధి అనేటువంటిది చెందారు. ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉండి వారు వృద్ధిలోకి వచ్చారు అనేటువంటిది అవి విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు గాను ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో మీరందరూ వచ్చి దాన్ని విశదీకరిస్తే మేము ఆలకిస్తాం. ప్లస్ ఇంకోటి, ఈ గెట్ టుగెదర్ అనేటువంటి దానికి ఒకరికి ఒకళ్ళు అంటే ఏ బ్యాచ్ వాళ్ళు అనేటువంటిది అది ఫర్దర్గా వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడుతుంది అనేటువంటి దీంట్లో కూడా ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి ఇవే కాకుండా మేము బోధించినటువంటి బోధన అనేటువంటిది ఎంతవరకు అది మీకు ఉపయోగపడింది, అది రాష్ట్రాలకు వెళ్ళిందా, దేశంలో ఉందా, దేశం దాటి వెళ్ళిందా అనేటువంటిది మీరు వెళ్ళేటువంటి మీరు అభివృద్ధి చెందినటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మీరు ఆ గెట్ టుగెదర్కి అందరూ కూడా విచ్చేసి మీ యొక్క విషయాలు, మీ యొక్క అభివృద్ధిని గురించి మాకు తెలియపరిస్తే అందరూ కూడా సంతోషిస్తారు. రామకృష్ణ మాస్టారు నేను కూడా ఇద్దరం కూడా ఫ్రెండ్స్. మేము ఇద్దరం కూడా ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది నేను సపరేట్గా చేశాను, ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశాను. అప్పుడు ట్యుటోరియల్స్ అనేటువంటివి ఉండేవి 1981, 84 ఆ పరిసర ప్రాంతాల్లో అప్పుడు పెట్టాను. అప్పటి నుంచి నేను వేరే స్కూళ్ళల్లోకి వెళ్ళి దీన్ని తీసేసి వేరే దానిలో నేను మ్యాథ్స్ అవి చెప్పేవాడిని. కానీ మాస్టర్ గారు సోషల్ స్టడీస్ అనేటువంటిది కావాలన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సోషల్ స్టడీస్ అనేటువంటిదే చెబుతున్నాను. ఆయనతో నాకు బాగా
స్కూల్ టీచర్ కన్నా కూడా స్నేహ సంబంధం అనేటువంటిది చాలా మెండుగా ఉన్నది అనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఆ విషయం అనేటువంటిది. సోషల్ స్టడీస్లో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దానికి గల కారణాలు, తర్వాత మ్యాప్ని కానీ, తర్వాత లెసన్ ప్లాన్స్ కానీ, లెసన్స్ కానీ, ఇవన్నీ కూడా లెసన్స్ రాయించేటువంటి వాళ్ళం మేము. ఈ సోషల్ స్టడీస్ టీచ్ చేసేటప్పుడు కొన్ని లెసన్స్ అనేటువంటిది రాయించి, ఆ లెసన్ రాయించడం వలన మొత్తం లెసన్ ఒక విధంగా చదువుకునేటువంటి పరిజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆ పేపర్లో, క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా రాసుకునేటువంటి విధానం అనేటువంటిది వాళ్ళకి తెలిసి ఉంటుంది అని సోషల్లో అది. ప్లస్ కొంతమంది దేశ నాయకుల ఐడెంటిఫికేషన్ కానీ, దేశ నాయకుల్ని కానీ, మ్యాపుల్ని కానీ, రకరకాల ప్రాంతాలు కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఏ విధంగా ఇది చేయాలని, ఇవన్నీ కూడా మేము సోషల్ స్టడీస్లో ఆ విద్యార్థులకు అందరికీ కూడా బోధించి సోషల్ స్టడీస్లో మంచి పట్టున్నటువంటి పిల్లలుగా తయారు చేశాం అనేటువంటి దానికి మీరే తార్కాణం అవుతారు. జాయిన్ అయినప్పుడు అండి ఇక్కడ అన్నీ కూడా రేగుల చెట్లతో, తర్వాత కొంచెం అంత అభివృద్ధి చెందలేదండి. అప్పుడు మాత్రం అలా కొంచెం కొంచెంగా ఉండేది. తర్వాత ఈ 25 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ని తట్టుకుని మన స్కూల్ కూడా ఎలా నిలబడిందంటే అది సారి యొక్క కృషి, పట్టుదల, గొప్పదనం అండి. ఆయన చేయటం వల్ల రాత్రి బవళ్ళు కూడా ఆయన కష్టపడి పని చేయటం వల్లే స్కూల్ ఈ స్థితికి వచ్చిందండి. చాలా సపోర్ట్ చేశారండి మా అందరికీ కూడా. వెనకాలండి మీకు అందరికీ మేము ఉన్నాము, ఏం భయపడక్కర్లేదు, చక్కగా చెప్పండి అని చెప్పేసి అన్నారండి. ఆయన కూడానండి అందరినీ కూడా తన సొంత చెల్లెళ్ళలాగా అలా చూసుకున్నారే కానండి పరాయి వ్యక్తులాగా ఎప్పుడు కూడా చూడలేదండి. బాగా చూసుకునేవారండి. ఏమైనా తప్పులు వస్తే సరిదిద్దేవాళ్ళండి. మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను మీకు గుర్తున్నాను అనుకుంటాను. నేను మీ తెలుగు టీచర్ని, శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్, శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియంలో ఒక తెలుగు టీచర్ని. మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన సారు గెట్ టుగెదర్, మెగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారు. అలా అని తెలిసింది. అప్పుడు మీరు కూడా వస్తారని చెప్పారు. దాన్ని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. మీ అందరినీ కూడా మేము కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని మాకు కూడా ఎగ్జైటింగ్గా ఉందండి. ఇప్పుడు మిమ్మల్ని మేము ఎరా అనేయాలో ఇంకా ఏమని యాకేయాలో తెలియటలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా ఎత్తు పెరిగిపోయి ఉంటారు. మీరు కూడా ఈ పాటికి ఒక పేరెంట్స్ అయిపోయే ఉంటారు. మీ పిల్లలు కూడా పుట్టే ఉంటారు. అప్పటికి ఇప్పటికీ మా బాధలు అంటే మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పటికీ వాళ్ళు కూడా కొట్టి తిట్టి చేసామండి. ఇప్పుడు దాకా మీరు ఒక పద్ధతిలో వచ్చారనుకుంటున్నాను. మీ పిల్లలు కూడా అలాగే పైకి రావాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని మా ఆకాంక్ష, మా కోరిక. అలాగే మీ అభివృద్ధిని, మీ గొప్పతనాన్ని మేము కూడా తెలుసుకుని మేము కూడా సంతోషించాలని మాకు కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఉందండి. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నాం. మీ తెలుగు టీచర్ జయప్రద మిస్. అందరికీ నమస్తే అండి. నేను ఈ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 7 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. 4th to 5th ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మనలో ఉన్న స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేయడానికి సార్ ఎంతో ట్రై చేస్తారు. అలాగే పిల్లలను కూడా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. మంచి మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు సార్. ఎప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అని, రైటింగ్ క్లాసెస్ అని అవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. దానివల్ల మాలో ఉన్న స్కిల్స్ కూడా మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ చాలామంది రకరకాలుగా ఉంటారు అండి. అయితే అందరినీ కూడా ఒకటే తాటి మీదకి తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. మీకు తెలియని కాదు, ఆల్రెడీ మీరు చదువుకుని వెళ్ళారు. ఇక్కడ నుంచి అందరూ ఒకే బిహేవియర్తో ఉండరు. టీచింగ్ ఫీల్డ్ అంటేనే కత్తి మీద సాము లాంటిది. అందువల్ల అందరినీ కూడా ఒకే విధంగా మేము టీచ్ చేయాల్సి వస్తుంది. మా ప్రిన్సిపల్ సార్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు ఒక ఫాదర్, మా ఫాదర్ అయితే ఎలా అయితే ఉంటారో అలాగే ఆయన కూడా అలా మమ్మల్ని టీచ్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా సరే మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఏదన్నా మాకు సపోజ్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా జరిగినప్పుడు ఆయన మోరల్ సపోర్ట్ ఇస్తారు.
యాజ్ ఏ ఒక కుటుంబ పెద్దగా అయితే ఎలా ఉంటారో ఆయన అలా లీడ్ చేస్తూ ఉంటారు. మేమందరం కూడా ఇక్కడ ఒక టీచర్స్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మేము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం. పిల్లల డిసిప్లిన్ గురించి ప్రిన్సిపల్ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళని మనం సరిగ్గా మోటివేట్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లోకి వాళ్ళు రీచ్ అవ్వగలరు. ఇప్పుడు కనుక మనము ఏదో అల్లరి చేస్తున్నారని వదిలేస్తే కనుక వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. ఈ నవేడేస్లో సొసైటీలో మనం రీచ్ అవ్వాలంటే, మన గోల్ రీచ్ అవ్వాలంటే డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ విషయంలో మాత్రం సార్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అది అవసరం కూడా ఈ రోజుల్లో పిల్లలకి. అలా స్ట్రిక్ట్గా ఉండేది చాలా స్కూల్స్ లేవు, కానీ సార్ మాత్రం ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసరికి ఓన్లీ బై హార్ట్ పడితే ఉంటుందండి. మా స్కూల్లో అలా ఉండదు, ఫ్రీడమ్గా ఉంటాము, ఒక ఫ్యామిలీ నేచర్ ఉంటుంది ఇక్కడ. కార్పొరేషన్ స్కూల్స్ అంటే ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటారు, కానీ స్లో లెర్నర్స్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. ఎక్కడైతే మా స్కూల్లో అయితే అలా కాదు, స్లో లెర్నర్స్ని కూడా మేము కేర్ తీసుకుంటాము. వాళ్ళకి ప్రత్యేకించి స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఏ సబ్జెక్ట్లో అయితే కనుక వాళ్ళు స్లోగా ఉన్నారో ఆ సబ్జెక్ట్ గురించి మేము ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకుంటూ ఉంటాం. కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసరికి ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తారు. మా స్కూల్లో లెస్ ఫీజు ఉన్నా సరే స్టడీ పరంగా కేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎవ్రీ సాటర్డే వచ్చి పేరెంట్స్ టీచర్స్ని కలవచ్చు. వాళ్ళ చిల్డ్రన్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వచ్చి మాతో డిస్కషన్ చేయొచ్చు. ఎవ్రీ సాటర్డే ఏ పేరెంట్ వచ్చినా, ఎవ్రీ సాటర్డే అని కాదు, రిమైనింగ్ డేస్లో కూడా ఏ పేరెంట్ వచ్చినా సార్ అలౌ చేస్తారు. మాతో వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు. ఓల్డ్ స్టూడెంట్స్ చూసినప్పుడు ఎవ్రీ టీచర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు మనకంటే మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే చాలామంది రామకృష్ణ స్కూల్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్సే వాళ్ళ పిల్లలు ఇక్కడ మళ్ళీ వచ్చి చదువుకుంటుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము ఉన్నప్పుడు ఎలా లేదు, ఈ రోజుల్లో ఈ స్కూల్ బాగా డెవలప్ అయ్యింది, బాగా చేస్తున్నారని ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నాను. 40 ఇయర్స్ ఫెస్ట్ సారు చెప్పారండి మాకు. సార్ అయితే చాలా, మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము ఎప్పుడు పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ మేము ఎప్పుడు మీట్ అవుతామని. ఎందుకంటే నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యి 7 ఇయర్సే కాబట్టి నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ మేమందరం కూడా చాలా ఎగర్లీగా వెయిట్ చేస్తున్నాము. వాళ్ళందరినీ మేము మీట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ మేము కూడా షేర్ చేసుకోవచ్చు అని మేము చూస్తాం. నమస్తే అండి, నేను రామకృష్ణ స్కూల్లో 27 ఇయర్స్ స్కూల్లో చేస్తున్నానండి. నా పేరు ఉషాకిరణ్ అండి. సార్ గారు చెప్పేవన్నీ మంచిగా చక్కగా మీరు ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి, మీరు చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నపిల్లల్ని కొట్టకండి, మీరు నవ్వుతా చక్కగా దగ్గర తీసుకొని మీ పిల్లల్లాగా భావించాలి, పిల్లలందరినీ చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించండి. టీచర్ గారు, ఉషా గారు, మీ నోరు చాలా పెద్దది, స్లోగా మీరు దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించండి, గట్టిగా మాట్లాడకండి, పిల్లలు దర్చుకుంటారు, అందుకని కొడతాం మానేస్తానండి. ఇప్పుడు అందరినీ పిల్లలు దగ్గర తీసుకొని నాన్న కన్నా బుజ్జి అని పిల్లలందరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకునే రాయిస్తున్నాము. సార్ గారు కూడా మమ్మల్ని, మనమంతా ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా మెంబర్స్గా ఉంటాము. ప్రతిదీ సార్ గారు అన్నీ పట్టించుకుంటారండి చక్కగా. పిల్లలనేంటి టీచర్లేంటి చక్కగా అందరినీ మాతో చేదోడుగా ఉంటారు. మేము పిల్లలు కూడా అలాగే ఉంటాం, టీచర్స్ అందరూ అలాగే ఉంటాము. ప్రతి సాటర్డే వచ్చి పిల్లలందరినీ పేరెంట్స్ని రమ్మని మీరు వాళ్ళు ఏమి రాస్తున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి రాంచి చూపించండి అని అడుగుతున్నారండి. పేరెంట్స్ కూడా మేము అలాగే రాంచి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే చెప్తున్నామండి. నేను చిన్నప్పుడు పిల్లల్ని కొట్టేవాళ్ళండి. వాళ్ళు అమ్మో ఇప్పుడు ఉషా మేడం గారా మీరు కొట్టారు కాబట్టి మాకు టేబుల్స్ వచ్చినాయి, మేము ఈరోజు బాగా చదువుకున్నాము, ఇంత స్థాయిలో ఉన్నాము, మేము పెద్ద పెద్ద జాబులు చేసుకుంటున్నాం, మీరు మాత్రం అలాగే ఉన్నారు టీచర్ గారు, 27 ఇయర్స్ నుంచి చేస్తున్నా, మేము మాత్రం హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు, మైసూరు అలా ఉండి జాబ్ చేసుకుంటున్నాం, మా పిల్లల్ని కూడా మేము ఇక్కడే చదివించాము, ఇప్పటికి మేము మర్చిపోలేదండి మిమ్మల్ని మాత్రం, మేము చాలా యాక్టివ్గా ఉంటున్నాము, మేము చక్కగా మంచి మంచి జాబులు చేసుకుంటున్నాము. ప్రిన్సిపల్ సార్ గారి గురించి చెప్పాలంటే మా అందరినీ అక్కా చెల్లెల్లాగా అందరూ ఒకే కుటుంబంలాగా మమ్మల్ని భావిస్తారండి. అందుకనే మేము టీచర్స్ అందరం లేడీ టీచర్ని పెట్టుకొని మమ్మల్ని సార్ గారు బాగా చూస్తారండి. ఇంట్లో వాళ్ళలాగానే మమ్మల్ని
చూసుకుంటూ ఉంటారు. మేము బయట టీచర్ లాగా అదర్ టీచర్ లాగా ఉండమండి. ఇన్ని సంవత్సరాలు చేసామంటే సార్ గారు మా బ్రదర్ లాగా ఉండబట్టే మేము ఇన్ని సంవత్సరాలు చేసామండి. అందుకనే పిల్లల్ని కూడా ఇంత ఈ స్థాయికి ఉన్నాము అంటే సార్ గారు పుణ్యమేనండి. ఇంత ఇదిగా స్కూల్ ఉంది, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలు ఇంత పెద్ద చదువు చదువుకున్నారంటే సార్ గారు బయటకు అనేది ఎక్కడికి వెళ్ళకుండా స్కూలు అనే ప్రపంచంలోనే స్కూల్లోనే ఉంటారండి. పిల్లలు వెనకాల తిరుగుతూనే ఉంటారు. లంచ్ చేసేప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళని చాలా పట్టించుకుంటూ ఉంటారండి. సార్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఇప్పుడు కొట్టద్దు అన్నారు కాబట్టి ఇప్పుడు కొడతాం మానేశారు. సార్ గారు కర్ర పుచ్చుకుంటేనే చాలా అసలు భయంగా ఉండేవాళ్ళు. నేను వస్తున్నాను అంటేనే అందరూ భయపడిపోయారు. ఈ రోజు కూడా సార్ గారు అంటే అందరికీ కూడా భయమేను. వస్తామంటే అమ్మో సార్ గారు అంటారు అని అంటారండి అందరూ. అలా ఉండటం వలన పిల్లలందరూ చాలా డిసిప్లిన్గా ఉంటాం. టీచర్స్ కూడా క్లాస్లో చాలా కేర్ఫుల్గా ఇదిగా ఉంటాను, కేర్ఫుల్గా ఉండరు. చక్కగా సబ్జెక్టు చెప్పడం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, పిల్లల్ని కూడా చక్కగా చూడటం, వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారండి ప్రతి టీచరు. వేరే స్కూల్ని పోలిస్తే మా స్కూల్లో పిల్లల్ని ఆడించడం కానీ, గేమ్స్ కానీ, మల్టీమీడియా కానీ, డివిజువల్ క్లాస్కి కానీ ప్రతి సాటర్డే ప్రతి ఒక్క క్లాస్కి తీసుకెళ్ళి పిల్లల్ని చక్కగా సారు డ్రిల్ మాస్టర్ ఉండి ఆడిస్తా, సారు గారు కూడా వచ్చి చూస్తూ ఉండి మధ్యలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఏ క్లాస్ దగ్గర ఆ టీచర్ ఉండి చక్కగా పిల్లలందరినీ ఆడిస్తూ ఉండండి. ప్రతిరోజు సార్ గారు అలాగే చక్కగా చెప్తూ ఉంటారండి. పిల్లల్ని కూడా కనిపెట్టుకొని ఉంటారు సార్ గారు. సంక్రాంతికి పిల్లలందరినీ పిలిచి భోగిపళ్ళు పోయడం, బొమ్మలు పెడతాం, చక్కగా అదరు వాళ్ళు రావడం, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి నర్సరీ దగ్గర నుంచి 5th క్లాసు వాళ్ళందరినీ బొమ్మల కొలువులు పెట్టి భోగి మంటలు వేసి పిల్లల్ని రంగరంగ వైభవంతో ముగ్గులు వేసి గంగిరెద్దులను పిలిపించి సార్ గారు పాటలు పాడించి అవన్నీ చేస్తారండి. వినాయక చవితి దేవుణ్ణి పెట్టి పిల్లలందరికీ LKG నుంచి 10th క్లాస్ పిల్లలు మొత్తం స్కూల్ మొత్తానికి లంచ్ ఏర్పాటు చేస్తారు. చక్కగా ప్రతి పండగకి ప్రతి దీనికి సార్ గారు ప్రతి దాంట్లో పాల్గొంటారండి. అన్ని పండగలు ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఇవన్నీ చక్కగా ప్రతిదీ చేస్తారండి. తప్పనిసరిగా పాల్గొంటాం. టీచర్స్ అందరినీ తీసుకొస్తారు, ప్రతి ఏర్పాట్లు చేస్తారు సార్. ఇలాంటి స్కూల్లో మేము పనిచేసినందుకు నేను 27 years చేస్తున్నానంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇన్ని సంవత్సరాలు చేయడం అంటేనే ఇది. సార్ గారు మమ్మల్ని పెట్టుకున్నందుకు మాకు చాలా థ్యాంక్స్. సార్ గారు కూడా మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. 40 years అంటే మేము మొన్న మాట్లాడామండి, పిల్లల్ని అసలు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా అని మాకు కూడా ఆశగా ఉంది. ఏ రోజుకి ఆ రోజు మాకు ఇంకా నిద్ర పడతలేదు. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది పండగ. జనవరి 12th వచ్చేస్తుంది. ఇంకెప్పుడా వీళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎప్పుడు వస్తారు అన్న ఇదిలోనే ఉన్నామండి మేమంతా. ఏ రోజుకి ఆ రోజు ఆ గెట్ టుగెదర్ కోసం వెయిట్ చేస్తాము. మేమందరం దానికోసమేనండి చూసేది. మాకు కూడా ఆతృతగా ఉన్నాము మేము కూడా. నమస్తే అండి అందరికీ. నా పేరు వాసంతి. నేను ఫిజికల్ సైన్స్ చెప్తాను. రామకృష్ణ స్కూల్లో నేను 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫిజిక్స్కి సంబంధించి ఏ టాపిక్స్ అయినా సరే, ఏదైనా సరే, సైన్స్కి సంబంధించి సైన్స్ ఫేర్స్ కానీ లేదంటే సైన్స్ యాక్టివిటీస్ కానీ వాటికి సంబంధించి పిల్లలకి ఎలాంటివి కావాల్సి వచ్చినా సార్ మాకు హెల్ప్ చేస్తారండి. వాళ్ళల్లో ఇంకా ఎక్కువగా సైన్స్కి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా, పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. డయాగ్రామ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ కానీ వాటి గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు సార్. ఇంకా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్లో, ఇంకా వాటిల్లో ఇంకా ముందుకు రావాలన్న ఉద్దేశంతో సార్ హెల్ప్ చేస్తారు. మా స్కూల్లో ఈ సైన్స్కి సంబంధించి టెక్నికల్ సైడ్స్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళల్లో కొంతమంది ఇంజనీర్స్ కానీ, కొంతమంది డాక్టర్స్ సైడ్, కొంతమంది ల్యాబ్ సైడ్ అలా వెళ్ళి వాళ్ళ ప్రొఫెషనల్లో వాళ్ళు స్థిరపడినందుకు మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా సబ్జెక్ట్స్ మేము చెప్పినందుకు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సైన్స్కి సంబంధించిన ప్రతి దానిలోనూ సార్ గారి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. ప్రతి సబ్జెక్ట్లోనూ సార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులోనూ సైన్స్ అనేసరికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్గా వాళ్ళు నెక్స్ట్ సైన్స్కి సంబంధించినవే ఎక్కువ జాబ్స్ అవి ఉంటాయి కాబట్టి పిల్లల్ని అందులో ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ సైన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, సైన్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్లో కానీ వాళ్ళని ఎక్కువ పార్టిసిపేట్ అయ్యేలాగా చూస్తారు సార్.
ప్రజెంట్ కార్పొరేట్ స్కూల్స్తో కనుక మనం పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా హడావిడి చేసి వాటికి సంబంధించి చేస్తున్నారు, కానీ వాళ్ళకంటే కూడా మా స్టూడెంట్స్ ఎక్కువ మంది చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేసి అటు ఇంజనీరింగ్లోను ఇటు డాక్టర్స్ సైడ్లోను అలాగే బీటెక్ సైడ్లోను ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. చాలామంది వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు తగ్గట్టు కార్పొరేట్ స్కూల్కి తగ్గట్టుగా మేము తక్కువ ఫీజులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి మేము వర్క్ చేస్తాం. పిల్లలు కూడా దానికి తగ్గట్టు పోటీగా ఉండేలాగా సార్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి పోటీగా మేము కూడా చదువు అనేది వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళు కూడా అంతే చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. రేపు వాళ్ళందరూ రాబోతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చి 7 years అయింది, కానీ మాకంటే ఇంకా 30 ఏళ్ళు ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. మంచి హోదాల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ రేపు వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా వాళ్ళ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. సో మీరందరూ కూడా మీ స్కూల్కి వస్తున్నందుకు, మిమ్మల్ని చూస్తున్నందుకు, మిమ్మల్ని కలవబోతున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నమస్తే అండి అందరికీ. నేను ఈ స్కూల్లో 24 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చెప్పేది నర్సరీ క్లాస్, నర్సరీ చెప్తాను. నేను చిన్న పిల్లలు తెలియగా నా దగ్గరికే వస్తారు. ఒక తల్లిలాగే నేను ఆదరించి పిల్లల్ని ఎంతో ఇదిగా చూస్తాను నేను. అట్లాగా ఈ స్కూల్లో కూడా చాలా టీచర్స్ అందరం చాలా తోబుట్టువులా కూడా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. మా సార్ గారు కూడా ఎంతో బాగా చూస్తారు మమ్మల్ని అందరినీ. 24 సంవత్సరాల క్రితం మీరందరూ చిన్న పిల్లలు నా దగ్గర ఒళ్ళో కూర్చుని ఏబీసీలు అన్నీ దిద్దుకునేవారు. కానీ ఇప్పుడు మీరందరూ ఎలాగున్నారా ఏంటా చూడాలని కూడా నాకు చాలా కోరికగా ఉంది. మీరు మంచి వృద్ధిలోకి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా. ఎలా ఉన్నారా అని చూడాలని ఆసక్తి ఉన్నా కుదిరేది కాదు. అప్పుడప్పుడు నేను తలుచుకునేదాన్ని. కానీ మన సార్ గారు గెట్ టుగెదర్ ద్వారా మమ్మల్ని అందరినీ కలపాలని చూస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం. సార్ గారు 24 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. ఆయన ఎంతో మమ్మల్ని కోఆపరేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మాది ఏదైనా తప్పు ఉన్నా కూడా స్లోగా ఇలా చెప్పి, అలా కాదు ఇలా చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోవాలి, మీరు చక్కగా ఉండాలని చెప్పి మమ్మల్ని చెప్పేవారే. కానీ ఎప్పుడూ కఠినంగా మాట్లాడతాం కానీ ఏది కానీ ఉండేది కాదు. చాలా బాగా చూసుకుంటాను మమ్మల్ని అందరినీ. మొత్తం టీచర్స్ అందరినీ కూడా బాగా చూసుకుంటారు ఆయన. మాకు ధైర్యం కూడా చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలని కూడా మాకు సహకరిస్తారు. మా స్కూల్లో టీచర్స్ అందరం కొత్త పాత అని ఏమి ఉండదు. ఎవరు వచ్చినా పాత వాళ్ళందరూ కొత్త వాళ్ళని కూడా చాలా దగ్గరికి తీసుకుంటాం. వాళ్ళు కూడా మాతో పాటు కలిపేసుకుంటాం కూడా, తోపుట్టులాగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం. కొత్త వాళ్ళు వీళ్ళకి మేము చెప్పేది ఏంటి అనేది భావన మాకు పాత టీచర్స్ ఎవ్వరికీ ఉండదు. చాలా క్లోజ్గా ఉంటాం మేమందరం. మా స్కూల్లో చాలా డిసిప్లిన్గా బాగుంటుంది. చిన్నపిల్లలైనా మేము చాలా నీట్గా కూర్చోబెడతాం. కొత్తలో ఏడ్చినా ఆటోమేటిక్గా వాళ్ళు తొందరగానే మాకు దగ్గరైపోతారు. మేము చెప్పిన మాట వింటారు, డిసిప్లిన్గానే కూర్చుంటారు. చాలామంది కూడా మా స్కూల్లో చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటు పోలీస్ తరఫే కానీ ఇటు కలెక్టర్గా అయిన కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి సాఫ్ట్వేర్లో చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. చాలామంది అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కనపడినప్పుడు నమస్తే టీచర్ అని చెప్పినప్పుడు చాలా పొంగిపోతాను. ఒక్కొక్కరిని అయితే నేను గుర్తుపట్టలేను, కానీ వాళ్ళే నా దగ్గరకు వచ్చి టీచర్ గారు మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ దగ్గర నేను చదివానండి, మర్చిపోయారా ఏంటి అని కూడా మమ్మల్ని పలకరిస్తుంటే అసలు ఎంతో ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం. మేము కోరుకునేది అది ఒక్కటే, మమ్మల్ని నోటారా పలకరిస్తే చాలు, చాలా సంతోషంగా ఉంటుంది. మా స్కూల్లో చదివితే సాంప్రదాయాల గురించి కూడా మేము చెప్తాము, పండగల గురించి కూడా విశిష్టత చెప్తాము. పెద్ద క్లాసు నాదంటే చిన్న క్లాసు అయినా ఏదో కొంచెం చెప్తాను. పెద్ద క్లాసు వాళ్ళందరూ వివరంగానే బాగానే చెప్తారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు డ్రెస్సెస్ కూడా వేయిస్తుంటారు పండగలప్పుడు. చాలా బాగుంటుంది మా స్కూల్ మాత్రం. ఇప్పుడున్న వ్యవస్థ బట్టి మా స్కూలే అన్ని విధాల ముందుందని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా స్కూల్ చాలా బాగుంది. 40 years ఫంక్షను జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫంక్షన్ గెట్ టుగెదర్ తప్పకుండా మీరు అందరు రావాలి. మిమ్మల్ని అందరినీ కూడా నాకు చూడాలని కూడా కోరికగా ఉంది. అలాగే మేము ఎలా ఉన్నామని మీకు చూడాలని కోరిక ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం టీచర్స్ అందరికీ బాగా ఉంది. తప్పకుండా రండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు.
ప్రిన్సిపల్ సార్ బాగా అర్థం చేసుకుంటారండి. ఎవరికైనా హెల్త్ బాగోపోయినా అర్థం చేసుకుని ఇసుక్కోకుండా లీవ్ అడిగినా ఇస్తారు. మాకు చాలా హెల్పింగ్గా ఉంటారు. మాకు ఏదైనా తెలియపోయినా చెప్పడం కానీ అలా చేస్తారు. అందరూ సార్ గారిని బాగా స్ట్రిక్ట్ అనుకుంటారు, కానీ ఆయన అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. ఆయన బాగా చదువుకోవాలని పిల్లలతో అలా ఉంటారు. మేము టీచర్స్ అందరూ చాలా బాగుంటామండి. కొత్త వాళ్ళని కూడా బాగా రిసీవ్ చేసుకుంటాము. కొత్త పాత అదేమి ఉండదు, అందరం బాగా కలిసిపోతాం. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇక్కడ 9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. 8th, 9th, 10th మ్యాథ్స్ చెప్తాను. నా క్వాలిఫికేషన్ బీఎస్సీ బీఈడి. ఇక్కడ 9 ఇయర్స్ దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రామకృష్ణ సార్ గారు చాలా పేరెంట్స్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, టీచర్స్ని కానీ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లంను అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఉంది. కన్నతండ్రిగా ఏది చెప్పినా కూడా పాపం అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఇక్కడ నాకు తెలిసి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దసరా అనగా, సంక్రాంతి అనగా, అలాగే రంజాను, అలా క్రిస్మస్ ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. చాలామంది సాఫ్ట్వేర్స్లోను, అలాగే డాక్టర్స్ గాను, నెక్స్ట్ కొంతమంది జడ్జెస్ గాను, అలాగే ఇంకా కొంతమంది చదువుకుంటూ ఉన్నారు. నేను అంతకుముందు వేరే స్కూల్లో చేశానండి. మా పేరెంట్స్ కూడా అంటుంటారు, మా డాడీ నన్ను దించడానికి ఇక్కడికి వస్తారు, సార్ గారు రిసీవ్ చేసుకునే విధానం అనేది చాలా బాగుంటుందని చెప్పి అంటారు. అందుకే మాకున్న ఇక్కడికి స్కూల్కి చాలా లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దూరమైనా సరే ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ మేము మ్యాథ్స్ చెప్పే విధానం వేరు. మేము మ్యాథ్స్కి 10th క్లాస్ ఇద్దరం డీల్ చేస్తాము. సార్ గారు నేను ఇద్దరము డీల్ చేస్తాము. ఒకళ్ళ సార్ గారు చెప్తున్నారండి, సార్ గారి సబ్జెక్ట్ అని కాకుండా నేను చెప్పాల్సిన వాటిలో సార్ గారు కానీ, సార్ చెప్పాల్సినవి నేను కానీ ఇద్దరం అలాగా షేర్ చేసుకుని చెప్తాము. పిల్లలందరూ కూడా మ్యాథ్స్లో కూడా మంచిగా ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకున్నారు. అయితే ఒక్కొక్కసారి పేరెంట్స్ మేము అటువైపు వెళ్తుంటే ఇక్కడ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అనేది బాగుంటుందని చెప్పి అన్నప్పుడు జస్ట్ మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సార్ గారు 40 ఇయర్స్ నుంచి ఈ స్కూల్ అనేది రన్ చేస్తున్నారు. మొత్తం మన 4000 మెంబర్స్ 10th క్లాస్ బ్యాచెస్ని పంపించారండి. ఆ పంపించిన వాటిలో చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పారు. అలాగే మేము వచ్చిన తర్వాత కూడా పిల్లలు కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది వచ్చేటప్పటికి జడ్జెస్, అలాగా చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి. అలాగే నెక్స్ట్ ఇలాగే మంచిగా రేపు ఫ్యూచర్లో కూడా మంచి స్థాయిలో పిల్లలు ఉండాలని, అలాగే ఈ స్కూల్ కూడా మంచి పొజిషన్లో ఉండాలని, వాళ్ళతో పాటు మేము కూడా బాగోవాలని ఇక్కడ వర్క్ చేసినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉందండి. ఇక్కడున్న కొలీగ్స్ చాలామంది 30 ఇయర్స్, 40 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా మాతో చాలా మంచిగా, ఫ్రెండ్లీగా, ఏదైనా తెలియకపోతే ఇది తప్పమ్మా అని చెప్తారు. దానికి మేము వేరే భావంతో ఏమి ఉండము, అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటామండి. టీచర్స్కి, స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఇంటరాక్షన్ చాలా బాగుంటుందండి. అలాగే ఏదన్నా ప్రాబ్లం అయినా సరే పేరెంట్స్ టీచర్కి ఎవరి సాటర్డే అనేది వస్తారు, లేకపోతే మంత్లీ ఒకసారైనా వస్తారు. అలా రాకపోతే పిల్లలు కరెక్ట్గా లేకపోతే కనుక ఫోన్ చేసి మేమే పిలిపించి మీ పిల్లలు ఇలా ఉన్నారండి, కొద్దిగా కేర్ తీసుకోమని చెప్తాము. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. సార్ గారికి మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా మంచిగా అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఉంది. ఇప్పుడు అదేవిధంగా నాకు అసలు హెల్త్ బాగోకపోయినా ఒక్కొక్కసారి రాలేకపోతున్నా కూర్చుని చెప్పమ్మా అని చెప్పని కూడా అంటారండి. జస్ట్ అసలు దానికి ముందు అసలు ఎంత బాగోపోయినా కూడా ఇంటి దగ్గర ఉండాలన్నా స్కూల్కే రావాలనిపిస్తూ ఉంటుంది సార్. ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ 9 ఇయర్స్లో ఎప్పుడైనా లీవ్ పెడితే జస్ట్ సార్ ఎలా అనుకుంటారేమో తెలియదు, కానీ మాకు కూడా ఏంటంటే ఈరోజు లీవ్ పెట్టాము, అక్కడ ఏం జరుగుతుందా, ఏమవుతుందా, పిల్లలు ఏం చేస్తున్నారనే భావంతో ఉంటాం సార్. ఇక్కడ అందరు టీచర్స్ అందరూ కూడా చాలా అంకిత భావంతో చేస్తారు సార్. ఇక్కడికి 40 ఇయర్స్ బ్యాచెస్ దగ్గర నుంచి వస్తున్నారు సార్. ఆ 40 ఇయర్స్ నుంచి వచ్చే వాళ్ళ బ్యాచెస్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి. మనం ఎంత సంపాదించినా మనం చెప్పడం వల్ల ఎంతమంది మంచి పొజిషన్లో ఉన్నారనేది మనం కళ్ళతో చూస్తే మాకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది టీచర్గా. ఓకే, నమస్తే అండి. నేను 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, యూకేజీ టీచర్గా చేస్తున్నాను. అయితే నాకు 7 ఇయర్స్ నుంచి కాదు, 18 ఇయర్స్ నుంచి స్కూల్తో నాకు అనుబంధం అనేది ఉంది. మా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే చదువుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు పిల్లల కంటే కూడా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది, గెట్ టుగెదర్ అని నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. మాకు ఫస్ట్ స్టార్టింగ్ రావడమే చిన్నపిల్లల్ని ఇస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ బాగా ఏడుస్తూ వస్తారు.
వాళ్ళు మేము చాలా దగ్గరగా తీసుకుని ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తూ చాలా వాళ్ళని చాలా దగ్గరికి తీసుకుని ట్రీట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే మదర్ కంటే కూడా మాతోనే మంచి ఎఫెక్షన్గా ఉంటారు. ఫస్ట్ మాకు చిన్నపిల్లల్ని ఇస్తారు కాబట్టి వాళ్ళు మాతో ఫస్ట్ క్లోజ్ అవ్వడానికి టైం పట్టిద్ది, కానీ మదర్ కంటే ఎక్కువ కూడా మాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన మదర్ కంటే ఎక్కువ మాతోనే ఎఫెక్షన్గా ఉంటారు. ఈ స్కూల్లో గొప్పతనం ఏంటంటే ఎవరినైనా సరే సారు పిల్లలతో చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని పైకి తీసుకొస్తారు. నువ్వు చదవలేవు అని కాకుండా నువ్వు చదవగలవు, నువ్వు రాయగలవు అని పిల్లల్ని ప్రోత్సహిస్తూ సార్ పైకి తీసుకు. ప్రిన్సిపల్ సార్ మా స్టాఫ్తో ఎవరితో అయినా సరే చాలా క్లోజ్గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏం పర్లేదమ్మా పర్సనల్గా నాతో వచ్చి చెప్పండి, నేను ప్రాబ్లం అనేది చూస్తాను అని చెప్తారు. కొలీగ్స్ అంటే కొలీగ్స్లా ఉంటాం, ఫ్రెండ్స్లా ఉంటాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సబ్జెక్ట్లో ఏదన్నా డౌట్ వచ్చినా వాళ్ళు మేము షేర్ చేసుకుని బాగా సబ్జెక్ట్ అనేది పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చెప్తాము. వరల్డ్ స్టూడెంట్స్ మాకు వరల్డ్ స్టూడెంట్స్ బయట కనపడితే అసలు వాళ్ళు మా స్టూడెంట్స్ అని కూడా ఒక్కొక్కసారి మేము గుర్తుపట్టాం. వాళ్ళే వచ్చి మిస్ అని వాళ్ళే మాకు విష్ చేస్తూ బాగా క్లోజ్గా ఉంటారు పిల్లలందరూ మాతో. 40 years ఫంక్షన్ అంటే ఆల్రెడీ 18 years నుంచి నాకు అనుబంధం ఉన్నది అని చెప్పాను కదా. మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఆ టీచర్స్ ఎలా ఉన్నారు, ఆ టీచర్స్తో కూడా నేను బాగా క్లోజ్గా మాట్లాడేదాన్ని. ఆ టీచర్స్ ఎలా ఉన్నారు వాళ్ళని కూడా చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. మన గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి నుంచే నేను అందరి కోసం ఎదురు చూస్తూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.